మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. గురువుగారు, ఈ సంవత్సరం గ్రహణాలు కావచ్చు, లేదా మౌఢమి కావచ్చు, లేదా పుష్కరాలు కావచ్చు, ఎలా ఉన్నాయి? ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనకు 2 గ్రహణాలు కనబడుతున్నాయమ్మా. ఈ సంవత్సరం భాద్రపద మాసం పౌర్ణిమ అంటే 7వ తారీఖు 9 నెల సెప్టెంబర్ 2025 ఆదివారం చంద్రగ్రహణము. అలాగే పాల్గొన మాసం శుద్ధ పౌర్ణమి అంటే 3వ తారీఖు మార్చి 2026 సంవత్సరం మంగళవారం. ఈ 2 గ్రహణాలు ఈ సంవత్సరం మన భారతదేశంలో కనబడుతున్నాయి. ఈ భారతదేశంలో కనబడేటువంటి గ్రహణాలకు మనము తూచా తప్పకుండా నియమాలు మనము ఆయా సమయాన్ని బట్టి అడిగితే దాన్ని బట్టి పాటించవలసి ఉంటుంది. ఆ సమయంలో మనం తప్పకుండా ఈ యొక్క గ్రహణాలకు సంబంధించినటువంటి పరిహారాలు ఏమన్నా మనం తెలుసుకొని పండితుల ద్వారా తెలుసుకొని వారు ఫలితాలను పొందాలి. అలాగే ఈ సంవత్సరం బృహస్పతి వృషభంలో నుంచి మిథునంలోకి అంటే మే 15వ తారీఖు ప్రవేశమవుతున్నాడు. బృహస్పతి ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశి ప్రవేశమవుతాడో అప్పుడు మన యొక్క ఈ భారతదేశం ఉన్నటువంటి నదీ నదాదులకు పుష్కరం వస్తుంది, పుష్కర కాలము. అలా ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి అలాగే ఈ సంవత్సరం మే 15 నుంచి 12 రోజులు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. ఈ సంవత్సరం మూఢమ 9 జూన్ అంటే జూన్ 9వ తారీఖు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుంచి మళ్ళీ జ్యేష్ఠ ఆషాఢ శుద్ధ త్రయోదశి అంటే 9 జూలై వరకు ఒక మాసం మనకి మూఢమ ఉన్నది. గురు మోఢ్యమ. ఈ మూఢమ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కానీ వివాహాది కార్యక్రమాలు కానీ ఎలాంటి శుభకార్యాలకు మనకు పనికి రాదు. అంతేకాకుండా గతంలో చేసిన పనులు మనం అందులో భాగంగా నిర్వర్తించుకోవచ్చు. సీమంతాది ఉత్సవాలు ఏవైనా ఉన్నా కానీ డోలారోహణం అలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ వివాహాది శుభకార్యాలు ప్రవేశాలు మాత్రం వ్యాపార ప్రారంభాలు కానీ పనికిరాదు. అలాగే శుక్రమౌఢమి అది ఎప్పుడు ఉంటుందయ్యా అంటే ఈ సంవత్సరం 26 నవంబర్ అంటే మార్గశీర్ష మాసం శుద్ధమందు షష్ఠి నుంచి మొదలు పెడితే మాఘమాసం బహుళ అమావాస్య అంటే మహాశివరాత్రి అంటే 26 నవంబర్ 2025 నుంచి మొదలు పెడితే 17 ఫిబ్రవరి 2026 వరకు దాదాపు 2.5 మాసాలు మనకు ఈ సంవత్సరము ఈ 2 మూఢాలు మనకు కనబడుతున్నాయమ్మా. ఈ మూఢమ సమయంలో ఇలాంటి శుభకార్యాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ యాత్రలు కానీ చేయకూడదు. మరి మూఢమలో ఏం పని చేసుకోవాలయా అంటే మంచి భగవంతుని యొక్క నామస్మరణ, నిరంతరము ఆ భగవంతుని యొక్క చింతన, నిరంతరము ఆ భగవంతుని యొక్క జపం. అంటే ఈ కలో ఏమన్నానగా కలో భగవాన్ నామస్మరణ. కలియుగంలో కేవలం భగవాన్ నామస్మరణ చేస్తే చాలు. నామస్మరణతోటి మనకు అన్ని రకాల బాధను తొలగించేస్తారు. వారు గురువు గారు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వింటూ పంచాక్షరి, షడాక్షరి, ద్వాదశాక్షరి ఏవైనా నామస్మరణ చేస్తూ వారు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రేమ శుభమస్తు.